ప్రభునందు ప్రియమైన వీక్షక విశ్వాసులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో వందనములను తెలియజేస్తూ ఉన్నాను. తిరిగి మనమందరము ఈ లెంట్ ధ్యాన స్రవంతిలోనికి ప్రవేశించుటగాను మరొక పర్యాయము దేవుని వాక్యంను ఈ రీతిగా పంచుకోవటానికి నాకు అనుగ్రహించబడిన ఈ మహత్కరమైనటువంటి సమయముకై దేవాది దేవునికి కృతజ్ఞతా స్తోత్రములను చెల్లిస్తూ ఉన్నాను. గత సంవత్సరం తండ్రి గారి ఆత్మీయ ఆలోచనలలో జాలువారినటువంటి ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం విజయవంతముగా కొనసాగి మరి ఒక పర్యాయము కొనసాగించుకున్నట్టుకు ఈ కార్యక్రమమునకు రూపకర్త అయినటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పెయ్యాల ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికిని తల్లి గారికిని హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. అదే రీతిగా తండ్రి గారి ఆలోచనలను కార్యరూపముగా దాలుస్తూ ఈ కార్యక్రమం కొనసాగించుకొనుటకు యూత్ బోర్డ్ డైరెక్టర్ రెవరెండ్ బెన్హర్ బాబు గారికిని, డివిజనల్ చైర్మన్ సెక్రటరీ మిస్టర్ నాషికిని నా హృదయపూర్వకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ ఉన్నాను. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి లెంట్ ధ్యాన స్రవంతి నిమిత్తమై ఏర్పాటు చేయబడినటువంటి అంశము ఆధ్యాత్మిక పోరాటము, స్పిరిచువల్ వార్ఫేర్. మానవ మనుగడ జీవనంలో అనేకమైనటువంటి పోరాటాలతో కొనసాగుతూ ఉంటుంది. మానవ జీవితమంతా కూడా పోరాట వలయముగానే మనం చూడవచ్చు. ఎన్నో విస్తృతమైనటువంటి సమస్యల చేత నిత్యము పోరాడుతూ శాంతి సమాధానము లేనటువంటి జీవితాన్ని అనుభవిస్తూ కృంగిపోతున్నటువంటి మానవ జీవితం బలపరచడానికి ఆధ్యాత్మికత జీవనం చాలా ప్రాముఖ్యమైనది. ఎదురయ్యే ప్రతి విధమైన సంకటములను ఎదుర్కోవటానికి, ప్రతి విధమైనటువంటి అవరోధాలను ఎదుర్కొనటానికి, నిత్యము దృశ్య అదృశ్య రూపకములలో ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి ఆటంకాలను ఎదుర్కోవాలి అంటే మానవ జీవితంలో ఆధ్యాత్మికత చాలా ప్రాముఖ్యమైనది. మానవ జీవితం సజావుగా సాగాలన్నా, ప్రతి విధమైనటువంటి పోరాటములలో ఎదిరించాలన్నా, పోరాడాలన్నా ఆధ్యాత్మికత జీవితం ఎంతగానో బలపరుస్తుంది. మన జీవితంలో ఆధ్యాత్మిక జీవితాన్ని పొందుకోవటానికి దేవునికి మనము సమీపముగా ఉండటం ఎంతైనా మరి ఆవశ్యకతగా ఉంటూ ఉన్నది. ఇటువంటి తరుణంలో లోకానుసారమైనటువంటి అనేకమైన లోక కార్యములను విడనాడి దేవుని ఆజ్ఞానుసారముగా నడుచుకుంటయే ఆధ్యాత్మికత. ఈ ఆధ్యాత్మికత మానవుని విశ్వాసంలో బలపరుస్తూ దేవుని ఆత్మ కార్యాలు రూపుదాల్చటానికి ఎంతగానో ఆధ్యాత్మికత మనకు సహకరిస్తుంది, దోహదపడుతుంది. ఈ ఆధ్యాత్మిక జీవితం పొందుకోవటం ద్వారా మనము క్రీస్తుతో జీవిస్తూ ఉన్నామన్నటువంటి విశ్వాసంలో బలపడేటువంటి వారముగా ఉంటాం. ఈ ఆధ్యాత్మిక జీవితం ఎన్నో ఎదురయ్యే ప్రతి విధమైన అవరోధాలను అవరోధించే శక్తిని మనకు అనుగ్రహిస్తుంది. ఒక విధంగా చెప్పాలి అంటే ఆధ్యాత్మికత జీవన విధానంలో దేవుని బలముతో మనము బలపడటమే. ఈ ఆధ్యాత్మికత స్థితులను మనం కలిగి సంతోష ఆనందములో దైవికముగా దేవుని కార్యములను చెవిచూస్తూ సమాధానముతో కూడుకున్నటువంటి జీవితాలను మనం పొందుకునేటువంటి వారముగా ఉండగలమన్నటువంటి మాటను మనము జ్ఞాపకం చేసుకోవాలి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం అపవాది క్రియల నుండి తప్పించబడాలి అన్నా, అపవాది క్రియలను మనము ఎదుర్కొనాలన్నా మనము
మనకున్నటువంటి శక్తి సామర్థ్యములు ఏమాత్రము కూడా చాలవు. దేవుని శక్తిని మనం పొందుకోవాలి. దేవుని సహాయం చేత మనం వీటన్నిటిని కూడా ఎదుర్కొనగలిగేటువంటి వారముగా ఉంటాం. మరి దేవుని శక్తిని పొందుకోవాలన్నా, దేవుని సహాయాన్ని మనం అందుకోవాలన్నా ఆధ్యాత్మికత జీవన విధానం చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మనం నివసిస్తున్నటువంటి ఈ తాత్కాలికమైనటువంటి జీవితంలో లేదా ఈ లోకంలో ఇది మాత్రమే కాదు అన్నటువంటి గ్రహింపులోనికి మనం వచ్చి మన కొరకు దేవుడు ఏర్పరచబడినటువంటి ఆత్మీయ లోకం మనకుంది అని మనం జ్ఞాపకం చేసుకుంటూ గ్రహించటమే ఆధ్యాత్మికత. మన ఆధ్యాత్మిక జీవితాలను ఆటంకపరిచే ఈ దురాత్మలను మనము ఎలా జయించాలి, అపవాది కార్యాలను ఏ రీతిగా మనము ఎదుర్కొనాలి, వీటన్నిటిపైన క్షుణ్ణంగా దేవుని వాక్యము చేత మనము నడిపించబడేటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, దురాత్మల సమూహం అంతా కూడా మన ఆత్మీయ జీవితానికి, కుటుంబ జీవితాలకును, మన ఆర్థిక పరమైనటువంటి పరిస్థితులను, ప్రతి విధమైనటువంటి అననుకూలత పరిస్థితులను, మన జీవితములలో అభివృద్ధి లేకుండా మనల్ని ఎంతగానో ఆటంకపరచటం మనం గమనించుకుంటూ ఉన్నాం. మనము పోరాడుతున్నది శరీరాలతో కాదు, అపవిత్రమైన ఆత్మలతోనూ దురాత్మలతోనూ మనము పోరాడుతూ ఉన్నాం. దేవుని యందు ఆధ్యాత్మికత జీవితం కలిగినటువంటి వారు ఎప్పుడూ పోరాటంలోనే ఉండటం మనం గమనిస్తూ ఉంటాం. మన పోరాటం మనుషులతో కాదు, మన పోరాటం జాతులతో కాదు, మన పోరాటం కులములతో కాదు, మన పోరాటం మతములతో కాదు. మన పోరాటం అంతా కూడా మన ఆత్మీయ జీవితంలో అపవాదితో మనము పోరాడేటువంటి వారముగా మనం ఉంటూ ఉన్నాం. అనగా ఈ ఆధ్యాత్మిక జీవితములో మనము పోరాడుతున్నది అపవిత్రాత్మమైనటువంటి ఆత్మలతో, అధికారులతో, లోక సంబంధమగు నాదులతో, ఇలా అనేకమైనటువంటి దురాత్మల చేత మనము ఈ పోరాటాన్ని కొనసాగిస్తూ ఉన్నాం. ఈ యొక్క దురాత్మలు అనగా అపవాది క్రియలు మన జీవితం మీద అధికారాన్ని చెలాయిస్తూ మన మీద, మన కుటుంబాల మీద, మన సంఘాల మీద, మనలో ఉన్న ప్రతి విధమైనటువంటి విశ్వాసక చర్యలను చెదరగొట్టుటకు ఎంతగానో ప్రయత్నము చేస్తూ ఉన్నాయి. మన విశ్వాసాన్ని, మన ఆత్మీయ జీవిత ఎదుగుదలను అనునిత్యము అడ్డుకోవటానికి ఏదో ఒక రీతిగా అపవాది ప్రయత్నము చేస్తూనే ఉంది. ఇలాంటి పోరాటంలో మనం ఏ రీతిగా వీటన్నిటిని ఎదుర్కొనగలగాలి, ఏ రీతిగా మన జీవితాలను మనము ఆత్మీయతలో స్థిరపరచుకోవాలి, బలపరుచుకోవాలి. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, మనకివ్వబడినటువంటి వాక్య భాగంలో ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 10వ వచనాన్ని మనం గమనిస్తే, మనము ప్రభువులో బలాఢ్యులమై ఉండాలి. ఎప్పుడైతే ప్రభువులో మనము బలాఢ్యులమై ఉంటామో, దేవుడు అనుగ్రహించు ఆ బలము చేత ప్రతి విధమైనటువంటి అవరోధాలుగా ఉన్నటువంటి అపవాది క్రియలను ఎదుర్కొనేటువంటి సామర్థ్యాన్ని మనం పెంపొందించుకోగలుగుతాం. విశ్వాసులమైనటువంటి మనము ఆత్మ సంబంధమైనటువంటి యుద్ధములో ఉంటున్నటువంటి మనము దేవుని సైనికులాగా అనునిత్యము పోరాట పటిమను మనం కలిగి ఉండాలి. ఈ పోరాట పటిమ ఏ రీతిగా మనం సంతరించుకోగలుగుతాము అంటే, ఏ రీతిగా మనం ఆపాదించుకోగలుగుతాము అంటే, మనము ఆధ్యాత్మికత జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు, ఈ ఆధ్యాత్మిక జీవితాన్ని మనము పొందుకున్నప్పుడు దేవుని బలాన్ని మనము పొందుకోగలుగుతాం.
ప్రతి విధమైనటువంటి అపవాది కార్యములను మనము త్రిప్పి కొట్టగలిగేటువంటి వారముగా ఉంటాం. కాబట్టి మన సొంత శక్తి సామర్థ్యములు అపవాది క్రియలను ఎదిరించటానికి ఏమాత్రము కూడా సరిపోవు. మనకు దేవుని బల ప్రభావములు చాలా అవసరముగా ఉంటూ ఉన్నాయి. దేవుని ప్రభావమును మనలో నింపుకోవటానికి కావలసినటువంటి సంపత్తిని మనం కలిగి ఉండాలి. దేవుని బల ప్రభావములను ఎప్పుడైతే మనం పొందుకుంటామో మనము దేవుని వైపు చూడగలిగేటువంటి వారముగా ఉండాలి. వీటన్నిటినీ పొందుకోనగలగాలి అంటే దేవుని వైపు మనం చూడాలి. మన విశ్వాసంలో దేవుడు మనకు అనుగ్రహిస్తాడనే నమ్మకముతో మన జీవనాన్ని మనం కొనసాగించాలి. ఇది ఆధ్యాత్మిక జీవితంలో మనం కొనసాగించేటువంటి ఈ ప్రక్రియలో మనము పోరాడేటువంటి వారముగా, దేవుడు బలముతో నింపబడేటువంటి వారముగా, ఆత్మీయ శక్తిని పొందుకున్నటువంటి బిడ్డలముగా ప్రతి విధమైనటువంటి క్రియలను ఎదుర్కొనగలిగే విశ్వాసులుగా మనం ఉండగలుగుతాం. మరి అపవాది కుతంత్రాలు విశ్వాసులను ఏదో ఒక రీతిగా పడదొయ్యాలి అని, విశ్వాసి జీవితంలో ఉన్నటువంటి ప్రతి విధమైన దైవిక చింతను చెదరగొట్టాలని, విశ్వాస జీవితమును నుంచి వేరు చేయాలి అని ఎన్నో రకాలైనటువంటి కుట్రలతో అపవాది మనకు ఏదో ఒక రీతిగా తన యొక్క ప్రభావాన్ని చూపటానికి ప్రయత్నము చేస్తూనే ఉంటాడు. అందుకే ప్రియ దేవుని బిడ్డలారా, పౌలు తెలియజేసినటువంటి వాక్య భాగములో మన సిద్ధపాటు ఏ రీతిగా ఉండాలనో ఆయన మనకు బయలుపరుస్తూ ఉన్నాడు. ఆనాటి రోమా సైనికుల పోరాట పటిమను ఆయన వివరిస్తూ వారి రక్షణ వస్త్రముల గురించినటువంటి వివరణలో ఆ సైనిక పోరాటంలో బట్టి అలంకారప్రాయమైనటువంటి భాషను ఆయన మరి ఉపయోగిస్తూ ఉన్నాడు. వీటన్నిటినీ మనం ఎదుర్కొనగలగాలి అంటే సర్వాంగ కవచాన్ని మనం ధరించుకోవాలి. ఎప్పుడైతే ఈ సర్వాంగ కవచమును మనం ధరించుకోగలుగుతామో ఖచ్చితముగా అపవాదిని ఎదిరించేటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. అపవాది క్రియలను పసిగట్టగలిగేటువంటి వారముగా మనం ఉండగలుగుతాం. ఈ సర్వాంగ కవచం మనకు విజయాన్ని కలగజేస్తుందన్నటువంటి విషయాన్ని పౌలు మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఏంటి సర్వాంగ కవచం? దేవునితో మనము నింపబడటమే సర్వాంగ కవచం. దేవుని వాక్కు చేత మనం నింపబడాలి. వాక్యానుసారమైన జీవితాన్ని మనలో బలపరుచుకున్నప్పుడు, సర్వత్రా వాక్యానుసారమైన నడిపింపును మనం కలిగినప్పుడు ఎలాంటి అపవాది కుతంత్రములనైనా మనము ఎదిరించగలిగేటువంటి వారముగా ఉంటాం. మనము పోరాడుతున్నది శరీరులతో కాదు, మన విశ్వాసంలో మనం కొనసాగుతున్నటువంటి స్థితిలో అనేక మంది అపవాది తన సహాయకుల చేత మనల్ని పడదోయటానికి ప్రయత్నము చేస్తూ ఉంటుంది. ఈ అపవాది అంధకార లోకమునకు అధిపతిగా ఉంటూ అనేక రీతిలుగా అంధకార సంబంధీకులుగా మనల్ని మలచటానికి, మనలందరినీ అంధకార జీవితాన్ని అలవర్చుకోవటానికి సమూహాలుగా ఏర్పడుతూ మన ఆత్మీయ స్థితిని సంపూర్ణముగా మరి మనము విడిచిపెట్టినట్లు ఎంత ప్రయత్నమో చేస్తూ ఉంది. దీన్ని బట్టి మనమందరము కూడా దేవునిలో బలపడవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం. దేవునిలో స్థిరపడవలసినటువంటి వారముగా ఉంటూ ఉన్నాం.
మన ఆధ్యాత్మిక జీవితం అనునిత్యము దినదిన అభివృద్ధిలో కొనసాగునట్లు మనము దేవునిలో బలపడేటువంటి వారముగా ఉండాలి. అందుకే ప్రియ దేవుని బిడ్డలారు, ఈ ఆధ్యాత్మికతను మనం సంతరించుకున్నటువంటి వారమైతే, ఆధ్యాత్మిక జీవితాన్ని మనం పొందుకున్నటువంటి వారమైతే, మన పక్షాన దేవుడు మరి యుద్ధం చేసేటువంటి దేవునిగా ఉన్నాడు. మన పక్షాన దేవుడు పోరాటం చేసేటువంటి దేవునిగా ఉన్నాడు. అందుకే ఈ వాక్య భాగాన్ని మనం పునఃపరిశీలన చేస్తే దేవుడు ఏ రీతిగా మనల్ని బలపరుస్తాడు అంటే, కీర్తన గ్రంథం 18వ అధ్యాయం 32వ వచనాన్ని మనం గమనిస్తే, మా బలపరచు దేవుడు ఆయన అన్నటువంటి మాటను మనం చూస్తాం. యథార్థ మార్గములలో నడిపించువాడు ఆయనే అని మనం చూడగలుగుతాం. ఈ ఆధ్యాత్మికత మన సత్య జీవితాలకు మార్గం అవుతుంది. ఈ ఆధ్యాత్మికత దేవుడు అనుగ్రహించు బలము పొందుకోవటానికి ఎంతగానో మనకు దోహదపడుతూ ఉన్నటువంటి విషయాన్ని దేవుని వాక్యం ద్వారా మనం చూస్తూ ఉన్నాం. అందుకే దేవుడు అనుగ్రహించు ప్రతి విధమైనటువంటి దేవుని వాక్ అనే సర్వాంగ కవచము చేత మనము బలపడుతూ, ఈ సర్వాంగ కవచవాన్ని మనం ధరిస్తూ అనునిత్యము ఈ ఆధ్యాత్మిక జీవిత పోరాటంలో అపవాది పైన విజయం సాధించేటువంటి వారముగా ఉండాలి. యెహోషువ గ్రంథం 5వ అధ్యాయం 13వ వచనాన్ని మనం గమనిస్తే, దేవుడు స్వయంగా ఇశ్రాయేలు పక్షాన నిలుచుటకు రావటం మనం చూస్తూ ఉన్నాం. యెహోషువ గారికి ప్రత్యక్షమైనప్పుడు ఆయన చూసినటువంటి ఆ ప్రత్యక్షతలో కత్తి దూసినటువంటి దూతను ఆయన చూడగలుగుతూ ఉన్నాడు. స్వయంగా దేవుడే మరి వారి పక్షాన నిలబడుటకు, పోరాటకు, వారికి విజయము దయచేయుటకు దేవుడు రావటాన్ని మనం గమనిస్తూ ఉన్నాం. ఆధ్యాత్మికత జీవిత విధానములు దేవునికి లోబడుతూ, దేవుని మాటను గైకొంటూ, దేవునితో మన జీవితాన్ని మనం కొనసాగించగలిగితే దేవుడు మన పక్షాన మరి ఉంటూ అపవాదితో పోరాడే శక్తిని మనకు దేవుడు అనుగ్రహిస్తాడు. ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, గమనించుకోవాలి. ఆధ్యాత్మికత మన జీవితంలో ఎంత ప్రాముఖ్యమైనదో, ఆధ్యాత్మికత మన జీవితాలను ఎంతగా స్థిరపరుస్తుందో, ఆధ్యాత్మికత దేవునిలో మనల్ని ఎంతగా బలపరుస్తుందో, మన జీవితాలను ఏ రీతిగా ఉన్నతముగా మరి ఆత్మీయ స్థితిలో ఎదిగింప చేస్తుందో మనము జ్ఞాపకము చేసుకునేటువంటి వారముగా ఉండాలి. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఆత్మీయ పోరాటాన్ని దేవుడు మనకు చూపినటువంటి విధానాన్ని కూడా మనం గమనించగలుగుతాం. యేసు క్రీస్తు ప్రభుల వారిని యొక్క ఆత్మీయత జీవితాన్ని కూడా బలహీనపరచడానికి అపవాది మరి ఎన్నో రీతులుగా ప్రయత్నం చేసినట్లు మనము దేవుని వాక్యంలో చూడగలుగుతాం. దేవుని వాక్యము చేతనే అపవాది కుతంత్రంలో తిప్పికొట్టాడు యేసుక్రీస్తు ప్రభుల వారు. దేవుడు మరి ఆధ్యాత్మికత జీవిత విధానంలో బలపడువారు ఏ రీతిగా ఉంటారో మార్గదర్శకంగా అపవాదిని మరి ఎదిరించినటువంటి విధానములో మనం చూడగలుగుతాం. నేడు మన జీవితాలు కూడా యేసు క్రీస్తు ప్రభుల వారి మార్గదర్శకంలో కొనసాగించబడుతున్నటువంటి మనమందరము కూడా క్రీస్తు యేసు ప్రభుల వారు మనకు నేర్పించినటువంటి ఈ పోరాట పటిమను మనమందరము సంతరించుకుంటూ దేవుని వాక్యమనే సర్వాంగ కవచము చేత నిత్యము మనం బలపడుతూ ఎదురయ్యే ప్రతి విధమైనటువంటి శోధనను ఎదుర్కొనే మహాశక్తిని కలిగినటువంటి వారముగా, దేవుని బలమును మనలో సమకూర్చుకునేటువంటి వారముగా అనునిత్యము మన జీవితాలను మరి ఆధ్యాత్మికతలో కొనసాగించబడేటువంటి వారముగా ఉండాలి. ఇటువంటి ఆధ్యాత్మికత జీవితాన్ని మనం స్థిరపరచుకుంటూ, దేవుడు అనుగ్రహించినటువంటి ఈ ఆత్మీయ జీవితాన్ని బలపరుచుకుంటూ అనునిత్యము క్రీస్తు యేసు ప్రభులో మనం కొనసాగించబడటం, మన జీవితాలను, మన కుటుంబాలను, సంఘములను దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించునుగాక. ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, మరొకసారి ఇటువంటి గొప్ప మరి అవకాశాన్ని నాకు అందించినటువంటి ది రైట్ రెవరెండ్ డాక్టర్ పి ఐజక్ వరప్రసాద్ తండ్రి గారికి మరి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియజేస్తూ, దేవుడు అనునిత్యం ఈ కార్యక్రమమును ఆశీర్వాదకరంగా నడిపించునుగాక. ఆమేన్. సిలువలో
సిలువకు నిన్ను ఆహుతి చేసి కలుషహరా కరుణించితివి వాసిల్లెను సిలువలో పాపక్షమా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా దోషము చేసినది నేనే కదా మోసముతో బ్రతికిన నేనే కదా మోసితివా నా శాపభారం మోసితివా నా శాపభారం వాసిల్లెను సిలువలో పాపక్షమా పాపము చేసి గడించితి మరణం శాపమిగానే నార్జించినది పాపము చేసి గడించితి మరణం శాపమేగానే నార్జించినది కాపరివై నన్ను బ్రోచితివి కాపరివై నన్ను బ్రోచితివి వాసిల్లెను సిలువలో పాపక్షమా నీ మరణపు వేదన వృధగాదు నామది నీ వేదనలో మునిగే నీ మరణపు వేదన వృధా కాదు నామది నీ వేదనలో మునిగే క్షేమము కలిగెను హృదయములో క్షేమము కలిగెను హృదయములో వాసిల్లెను సిలువలో పాపక్షమా ఎందులకో నాపై ప్రేమ అందలయా స్వామి నామదికి ఎందులకో నాపై ప్రేమ అందదయా స్వామి నామదికి అందులకే భయమొందితిని అందులకే భయమొందితిని వాసిల్లెను సిలువలో పాపక్షమా నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మిన వారిని కాదనవనియు నెమ్మది నొసగెడి నా ప్రభుడవని నమ్మితిని పాదములను నమ్మితిని పాదములను వాసిల్లెను సిలువలో పాపక్షమా యేసు ప్రభుని దివ్య క్షమ వాసిల్లెను